YSR9 న్యూస్ కి స్వాగతం. నందిగామ పట్టణం మార్కెట్ యార్డ్ నుండి నందిగామ మండలంలోని మరియు పెనుగంచిప్రోలు మండలం, చంద్రలపాడు మండలం, వీరులపాడు మండలం నుండి కలెక్టర్ ఆదేశాల అనుసారం మార్కెట్ యార్డ్ నుండి మొబైల్ డిస్పెన్సర్ యూనిట్ ద్వారా విజయవాడలోని బాంబే కాలనీ, సింగ్ నగర్, రాజేశ్వరి నగర్ పేట, పైప్లైన్ మరికొన్ని ప్రాంతాల్లో ఆకలి కేకలతో అలమటిస్తున్న వరద బాధితుల్ని ఆదుకోవడం కోసం MDUల ద్వారా బియ్యం, టమాటాలు, కందిపప్పు, ఫామ్ ఆయిల్ మరికొన్ని నిత్యావసర వస్తువుల్ని వరద దాదాపుగా 5 లక్షల మంది వరద బాధితులకు వినియోగించడం కొరకు బాధితులకు అందించే క్రమంలో విజయవాడకు తరలించడం అయింది. మొన్న కురిసిన భారీ వర్షాలకి విజయవాడ, సింగ్ నగర్, బాంబే కాలనీ మరియు ఓల్డ్ రాజరాజేశ్వరిపేట మరి కొన్ని ప్రాంతాలు ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో యావత్ ప్రపంచం మొత్తం చూస్తుంది. దానికి సంబంధించి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటూ ఉంది. దానిలో భాగంగా కలెక్టర్ గారి ఆదేశాల అనుసారం నందిగామ మండల MDOs మొత్తం రేషన్ వాహనాల్లో నందిగామ నుండి, నందిగామ మార్కెట్ యార్డ్ నుండి విజయవాడ ఎక్కడైతే వరద బాధితులు ఉన్నారో అక్కడ వాళ్ళకి రేషన్ని అందించడం కోసం ఈరోజు నందిగామ మార్కెట్ యార్డ్ నుండి బయలుదేరడం అయింది. దానికి సంబంధించి అన్ని వివరాలు తెలియజేయడానికి MDO మన నాగుల మీరా ఉన్నారు. సార్ చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు, దేనికోసం వెళ్తున్నారు? ఈ రోజున దాదాపుగా అనుకోకుండా ఈ యొక్క ప్రకృతి వైపరీత్యంతో మన విజయవాడ అతలాకుతలం అవటం జరిగింది. మరి ఆ వరద బాధితులకు మరి మన మా జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మా PDS-TT గారు, MRO గారు, RDO గారు ఈ రోజున నందిగామ మండల MDOs అందరం ఈ రోజున ఆ వరద బాధితులు సహకారానికి మేము వారికి బియ్యం, కందిపప్పు, పామాయిల్, అదేవిధంగా బంగాళదుంపలు, టమాటాలు ఇవి దాదాపుగా 5 లక్షల మందికి, 5 లక్షల కుటుంబాలకి మేము